మొత్తం భూమి 9,292 ఎకరాలు. ఆ 9,202 ఎకరాలకు సంబంధించి వారు చెప్పింది సరే, దాంట్లో ప్లాటెడ్ ఏరియా 4,740 ఎకరాలు. స్పష్టంగా ఏ విధంగా వారు చెప్పడం అనేది సూచసాగే చెప్పిన ఇప్పుడు ఆ దొడ్లాతనము అక్కడే కనబడదు. వారి ప్రభుత్వంలోనే ఓ 3 జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోలకు సంబంధించి ఈ పారిశ్రామిక వాడలకు సంబంధించి పరిశ్రమలకు ప్రోత్సాహం చేయాలని ఒకటి లీజ్ ల్యాండ్స్ ఉంటాయి. పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలని ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా ఇండస్ట్రీస్ పరంగా ఒక రేటును ఏర్పాటు చేసుకొని ఆ రేటు పరంగా పూర్తి స్థాయిలో ఉన్న ఆ భూముల పరంగా ఉన్న హక్కులను ఆ పారిశ్రామికవేత్తలకి, చిన్న మధ్య పెద్ద పారిశ్రామికవేత్తలకి ఇచ్చి దాన్ని ఫ్రీ హోల్డ్ ల్యాండ్గా గుర్తించడం జరుగుతుంది. సింపుల్ లాజిక్. 2023 వారి ప్రభుత్వంలో వారు 3 జీవోలు ఇచ్చారు. ఒకటి ఆజామాబాద్, రెండవది బాలనగర్, మూడవది హఫీజ్పేట్. ఈ 3 జీవోలకు సంబంధించి GOMS 19 ఆజామాబాద్కి సంబంధించి, GOMS 20 29/8/2023లో హఫీజ్పేట్ కూడా GOMS 21 అదే డేట్లో వారి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని తీసుకొచ్చి ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఎస్టేట్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఈ లీజ్ ల్యాండ్స్ ఈ లీజ్ ల్యాండ్స్ని ఫ్రీ హోల్డ్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మేము తీసుకొస్తా ఉన్న పాలసీ ప్రకారం ఈ ఆజామాబాదు, బాలనగరు, హఫీజ్పేట్కు సంబంధించిన లీజ్ హోల్డ్ ల్యాండ్స్ వారే చేసిండ్రు, దీంట్లో లేదు. ఒకటి వారు ఏం చెప్తా ఉన్నారు, లీజ్ హోల్డ్ ల్యాండ్కి సంబంధించి వారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఈ ప్లాటెడ్ ఏరియాకు సంబంధించిన ఫ్రీ హోల్డ్